నా పేరు దుర్గం సిద్ధార్థ రామూర్తి. నేతగని మహర్ సేవా సంఘంలో రాష్ట్ర నాయకుడిగా, రాజ్యాంగ రక్షణ దళ రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్న. అట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, కాగజ్ నగర్కి మహనీయుల ఆలోచన ఆశయాలతోటి సాగుతున్న పెళ్లికి ఒక ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలంగాణ ముద్దుబిడ్డ. ఈ 5-6 రాష్ట్రాలల్లో కుల నిర్మూలన అని, మూఢనమ్మకాల మీద కానీ అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సమాజాన్ని, ప్రజలని చైతన్యపరుస్తూ సమాజం కోసం నిత్యం తన కుటుంబంతో సహా సమాజాన్ని చైతన్యపరుస్తూ తిరుగుతున్న బైరి నరేష్ అన్నని సంబంధించి ఈ నేతకని కార్పొరేషన్కు సంబంధించి మద్దతు ఇవ్వాల్సిందిగా, అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ముందుగా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ప్రతి సామాజిక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త సమాజంలోని ప్రతి అసమానతలపైన గొంతు విప్పాలి. ఎక్కడ అన్యాయం, అక్రమం జరిగినా, దోపిడీ, పీడనకు గురైనా స్పందించడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో నా ప్రయాణంలో నేత కాని కులానికి చెందినటువంటి కుల పెద్దలు, ఆ కులం నుంచి వచ్చిన మొదటి తరం విద్యావంతులు, ఉద్యమకారులు ఆ జాతి ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా హృదయ విదారకంగా ఉంది. త్యాగాల్లో ముందున్నారు, పోరాటాల్లో ముందున్నారు, వ్యవసాయం చేయడంలో ముందున్నారు. బాబాసాహెబ్ను అందించిన ఒక జాతి ఈరోజు తమ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఎదురైంది. అడుగడుగున అడవిని నమ్ముకొని, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తూ నలుగురికి ఆహారం పెడుతూ ఒక రైతన్నలుగా ఉన్నటువంటి నేత కాని కులం ఈరోజు ఆ భూమిపై హక్కు కలిగి ఉండకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం. భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి. మన రాజ్యాంగ మోటోనే ఒక సామాజిక న్యాయం పునాదుల మీద వచ్చింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా మనకు అదే గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ రాజ్యం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే మాట ఇచ్చారు. ఆ వీడియోలు కూడా మిత్రులు మాకు పంపించారు. మరి వీళ్ళంతా కూడా ఆగ్రహం చెంది రోడ్ల మీదకి వచ్చి ప్రజా ఆగ్రహం ప్రభుత్వం మీద పడకుండా ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని, ఈ గోదావరి బెల్టులో భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతులకి భూమి పట్టాలు ఇచ్చి వాళ్ళకు హక్కులను కల్పించాలని, అలాగే నిజంగా కూడా ఇప్పటివరకు ఎక్కడెక్కడో ఒకరో ఇద్దరో తమ అత్యంత ప్రతిభ ద్వారానో, సంపద ద్వారానో కాస్తో కూస్తో ప్రాతినిధ్యం ఉంది విద్యా ఉద్యోగాల్లో. కానీ రాజకీయంగా వాళ్ళ పాత్ర చాలా ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కరు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది ప్రజల కొరకు, ప్రజల చేత. ప్రజలు అనేది ప్రజలే, ముందు చివర ప్రజలే. మరి ఇక్కడ కొంతమంది ప్రజలే ఉండటం అనేది ఆ మౌలిక సూత్రానికి చాలా దూరమైనది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు రాజకీయంగా తమ గొంతు వినిపించే వేదిక మీదకి, పార్లమెంటు అసెంబ్లీలోకి రావాలి. అలాగే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా ఏ సామాజిక వర్గాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, ఏ సామాజిక వర్గాలు వాళ్ళ ప్రాతినిధ్యం ఇంతవరకు లేదో గుర్తించి పెద్దన్న పాత్రలో వాటిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి గురుతర బాధ్యత పాలకులపై ఉంది. గత ప్రభుత్వాలు కొన్ని సున్నితమైన విషయాలని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈసారి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు ప్రజలందరూ మెచ్చి ఎలాంటి అపోహలకు వెళ్లకుండా మంచి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి దీన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే, ఇచ్చిన మాటని వాళ్ళు నిలబెట్టుకోవాలని ఈ గోదావరి లోయ, ఈ ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా నుంచి మంచాల, చెన్నూరు, కోటపల్లి, బెజ్జూరు వరకు, అలాగే అటు ములుగు, కాటారము, మహాదేవ్పూరు, పంకెన, పల్మల, సర్వాయిపేట, బూరుగూడెం, ఆ తర్వాత తుపాకులగూడెం, కన్నాయిగూడెము, ఏటూరు నాగారం, రొయ్యూరు, ఆ ప్రాంతాల్లో చివరికి అటు భద్రాచలం, కూనవరం, చింతూరు, మోతుగూడెం వరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేక సంస్కృతి కలిగి ఉన్నారు. అలాగే బాబాసాహెబ్ను గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళని దయచేసి వాళ్ళకి భూమి హక్కులు కల్పించాలని, వాళ్ళకు సపరేటు కార్పొరేషన్ నెలకొల్పాలని, ప్రత్యేక నిధులు కేటాయించి దోపిడీ, పీడనకి, నిర్లక్ష్యానికి గురైన జాతులని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక సామాజిక ఉద్యమకారుడిగా కోరుతున్నాను. దానికోసం నేత కాని మహర్ ప్రజలు చేసే ప్రతి పోరాటంలో ఒక సామాజిక కార్యకర్తగా నా గొంతును వినిపిస్తానని, నా మద్దతును తెలియజేస్తున్నాను.